హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. మార్నింగ్ టైం 5:30 అవుతుంది. మేము లేచినాం, ఫ్రెష్ అయినాము, బ్రష్ కూడా చేసుకున్నాము. శివ గ్లాస్ క్లీన్ చేస్తున్నాడు. ఎలా క్లీన్ చేస్తాడో చూడండి. క్లాత్ పెట్టాడు, ఏం పెట్టాడు, అట్లా ఒక వైపర్, డిమార్ట్లో వైపర్స్ ఉంటాయి కదా, 50 రూపీస్ అనుకుంటా. ఇది క్లాత్ అవసరం లేదు, న్యూస్ పేపర్ అవసరం లేదు, అవి యూజ్ చేసి టైం వేస్ట్. ఇది అయితే అది వాటర్ పోసి ఇలా నీట్గా కిందికి అంటున్నాడు. కారుకున్న వైపర్స్ కూడా పనికిరావు. మన వైపర్స్ బాగాలేవు కదా, ఇలా వాడితే మన కార్ వైపర్స్ లైఫ్ ఎక్కువ వస్తుంది, అంతే కదా. రైట్, క్లీన్ అయిపోయింది ఇప్పటికి. సెట్. నాగ్పూర్ అవుట్స్కట్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము డే 2 అనేది. మంచిగా మార్నింగ్ 5:30 అయింది. ఇంకా ఆన్ ద వేలోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. బ్రెడ్ ఉంది మన దగ్గర, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా మంచి స్పాట్ ఏదైనా చూసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ అయితే మాత్రం ఓకే, మంచిగానే, అంటే పడుకుంటున్నాము లేస్తున్నాము. నిన్నటి వరకు ఏసీలో ఉండి ఒకటేసారి నాన్ ఏసీ అంటే ఫ్యాన్ కూడా అంత చిన్న ఫ్యాన్, ఓన్లీ ఫేస్ వరకే వస్తుంది, బాడీ వరకు లేదు కదా. సో మధ్యలో లేవడము, కార్ ఆన్ చేసి ఏసీ వేసుకోవడము, కాసేపు ఫ్యాన్ వేసుకోవడము, ఇట్లా నడిపించినాము నైట్. అది ఇక సోఫార్ సో గుడ్. ఇంకా వెళ్తా ఆన్ ద వేలో చూపిస్తా. ఈరోజు మన టార్గెట్ ఏంటంటే సాగర్ వరకు వెళ్ళాలి అని. సాగర్ కానీ, లేకపోతే ఝాన్సీ కానీ, గ్వాలియర్ కానీ, ఈ 3 సిటీస్లో ఏదో ఒక సిటీ అయినా సరే టచ్ చేయాలి అనేది ఈరోజు టార్గెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఆన్ ద వేలో ఫస్ట్ లక్నడోనా వెళ్తాము. లక్నడోనా నుంచి డైవర్షన్ తీసుకొని ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి ఫ్యూయల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మన దాంట్లో ఇంకా 500 ప్లస్ రేంజ్ ఉంది. చలో ఇంకా లేట్ చేయకుండా ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. శివ కూడా వాటర్ ఫిల్ చేసుకొని వచ్చాడు. 666 కిలోమీటర్లకు ఆపినాం. నైట్ స్టార్ట్ చేసుకుందాం. ఒక్క 1 మినిట్ ఇంజన్ వామ్ అయినాక ఆల్రెడీ చూడండి 32 డిగ్రీస్ చూపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ టెంపరేచర్ ఉంది, అంటే మినిమం టెంపరేచర్ అయితే ఉంది ఇక్కడ. బాగుంది ఇది నయారా పెట్రోల్ పంప్, రెస్టారెంట్, ఇవన్నీ బాగున్నాయి. ఫ్రెండ్స్, అక్కడ మీరు చూడండి, మన తెలంగాణ బండి పిల్లలు చూడండి ఎట్లా నుంచున్నారో సన్ రూఫ్లోంచి. TG1A8865 పిల్లల్ని నుంచోబెట్టి అట్లా వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. సో చూశారు కదా, 2 పిల్లలు, మన స్టేటు కాదు, ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్ అయ్యి ఉంటే అట్లా చేస్తారా ఎవరైనా? గాలికి ఏదైనా వచ్చి తలకాయ తగిలితే స్పాట్. లేదంటే ఈ రోడ్లు తెలుసు కదా, ముందలోడు ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలీదు. ఇది కూడా టీజీ వెహికలే. ఏంట్రా తెలంగాణ వాసులందరూ పొద్దున్నే రిటర్న్ వెళ్తున్నావా? మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నామా, మనం రిటర్న్లో ఉన్నామా? చూడు, ఇప్పటికీ 3 వెహికల్స్ కనపడ్డాయి. ఒకటి XUV 300, ఒకటి డిజైరు, ఒకటి సెల్టస్. ఒక్కొక్క దానికి ఒక 5 మినిట్స్ గ్యాప్ కూడా లేదు. మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని మాత్రం అట్లా సన్ రూఫ్లో నుంచోబెట్టకండి. ఏదైనా ఫన్ చేయాలి అనుకుంటే ఫామ్ హౌస్లోనో లేకపోతే ఎంటీ ల్యాండ్లోనో ఒక 20 బిలో స్పీడ్, ఏదో వాళ్ళకి ఆనందం కలగడం కోసం చేయొచ్చు. కానీ ఇట్లాంటి నేషనల్ హైవే మీద ఒక్కొక్కడు 80 to 100 కొడుతూనే ఉంటారు. అట్లాంటి రోడ్డు మీద ఇంకా పిల్లలు అట్లనే ఉన్నారు. అదిగో రైట్ సైడ్లో, అదిగో సెల్టాస్ పోయిందా పిల్లలు. ఏం చెప్పాలరా మీకు, నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు అంతే ఉన్నారు, వాడు ఇంకా హీస్ మెయింటైనింగ్ 80. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చేసింది. చెక్ పోస్ట్ ఈ మన కమర్షియల్ వెహికల్స్కి అనమాట, మనకు మాత్రం స్ట్రైటే. ఈరోజు మనము స్టార్ట్ చేసి ఒక 5 కిలోమీటర్లు మాత్రమే ఈ మన టార్మాక్ రోడ్డు మీద వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం చెక్ పోస్ట్లే ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా చెక్ పోస్టే ఉంది వచ్చేటోళ్ళకి, లారీ వాళ్ళకి. మనకు మాత్రం స్ట్రైటే అనమాట. ఇదంతా సీసీ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే నాకు తెలిసి ఒక 150-200 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంటుంది. మొత్తం కాంక్రీట్ రోడ్డే ఉంటుంది. ఈ పెంచ్ నేషనల్ పార్క్, ఈ ఫారెస్ట్ స్ట్రెచ్ అంతా కంప్లీట్గా మనకు ఇట్లా సీసీ రోడ్డే ఉంటుంది అన్నమాట. ఇట్లా వెళ్తూనే ఉండాలి.
మనోళ్ళు ముందర ఇంకా వెహికల్ అంతే మంచి స్పీడ్లోనే వెళ్తూ ఉంది. సెల్టాస్ పిల్లలు అలాగే ఉన్నారు. చెప్దామంటే ఇక ఎందుకు మనకు లేరుకోని హెడేక్. ముందు మనకు ఫస్ట్ టోల్గేట్ కూడా వచ్చేసింది. ఈ రోజులో ఫస్ట్ టోల్గేటు. నిన్న టోటల్గా మేము 13 టోల్గేట్లు క్రాస్ చేయడం జరిగింది. కార్లో మన ఫాస్టాగ్ యాన్యువల్ టోల్ పాస్లో కరెక్ట్గా 13 టోల్గేట్లు ఉన్నాయి. ఆ 13 టోల్గేట్లు పాస్ చేసినాము. అక్కడికి ఆగిపోయింది, డే అయిపోయింది కదా. నిన్న ఆపగానే రీఛార్జ్ చేసేసిన. మళ్ళీ 200 టోల్గేట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు క్రాస్ చేద్దాము, లెస్ అవుతుందో లేదో. ఇదిగో చూడండి మన బండి నెంబరు TS 29R3721. 200 టోల్గేట్స్ ఫ్రెష్గా వచ్చినాయి. పాతదేమో 0 టోల్గేట్స్ అయినాయి. మన తెలంగాణ వాసి వెనకాలనే ఉన్నాం మనము. 3000 అయినాయి కదా నిన్న. మంచి ఫ్యామిలీ ట్రిప్ కొడుతున్నట్టున్నాడు. రెండు తెలంగాణ బండ్లు ఉంటే వీళ్ళందరూ ఒకటే అనుకుంటారు. ఇక ఇంకేం పెట్టినాం నిన్న? మరి అక్కడ పోలీసులు ఆపుతున్నారు. ట్రాఫిక్ పోలీసు ఉంచాలా బంద్ చేయాలా? ఇక్కడ పోలీసులు అయితే ఆపుతున్నారు. లెట్స్ మనకైతే టైం వేస్ట్. మనల్ని అయితే ఆపలేదు గైస్. ముందర తెలంగాణ బండి ఒకటి ఆపిర్రు. సెల్టాస్ ఉంది కదా, అలా ఆపిర్రు. వీళ్ళు పెద్దగా ఏం లేదు, పొల్యూషన్ ఒకటే చెక్ చేస్తారు. ఫారెస్ట్ ఏరియాలకు ఎంటర్ అవుతున్నాం కాబట్టి మహారాష్ట్ర ట్రాఫిక్ వాళ్ళు పొల్యూషను, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి చెక్ చేస్తారు. సో నథింగ్ టు వరీ అనమాట. చిల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫుల్ ఆన్ ఫారెస్ట్, ఫుల్ ఆన్ సీనిక్ వ్యూస్, ఎంజాయ్. క్రాస్ చేసినాం కదా, 200 నుంచి 199 అయింది. అంటే ఇంకా మన ఒరిజినల్ వ్యాలెట్లోంచి కట్ అవ్వట్లేదు. యాన్యువల్ పాస్ మనది యాక్టివ్లోకి వచ్చింది. చూడండి, ఆల్మోస్ట్ మనం పెంచ్ నేషనల్ పార్క్ ఈ సరౌండింగ్స్లో ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇట్లా అడ్డుగా ఇట్లా కట్టారు. అదేంటంటే లైక్ యానిమల్స్ ఇట్లా రోడ్డు మీదకి రాకుండా అన్నమాట. ప్లస్ ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ కూడా యానిమల్స్ క్రాసింగ్ జోన్ అనమాట. అంటే ఈ బ్రిడ్జ్ కిందంగా యానిమల్స్ క్రాస్ చేస్తాయి. నార్మల్ రోడ్డు కూడా వేయొచ్చు, బట్ యానిమల్స్ క్రాస్ చేస్తాయి, మళ్ళీ వెహికల్స్ హిట్ చేస్తాయి అనేసి వీళ్ళు ఇట్లా ఒక బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేసి యానిమల్స్ క్రాసింగ్ జోన్ కింద పెట్టేసి, ఇది క్రాస్ చేయగానే మనకి మళ్ళీ ఇమీడియట్గా టోల్ గేట్. ఈ రోజులో ఇది సెకండ్ టోల్ గేట్. ట్రక్ ఎందుకు పోవట్లేదు, లేపండి కదా. ఘాట్ ఎక్కుతున్నట్టున్నాం. మరీ అంత డేంజర్ ఏమి ఉండదు. మంచిగా 3 లేన్ లాగా ఉంటుంది. 2 లేన్స్ మధ్యలో ఒక హాఫ్ ఎక్కువనే ఉంటుంది. మంచిగా తిప్పవచ్చు. ఫోకస్డ్గా ఉండాలి. లారీస్ ఉంటాయి, ఒకటి చూసుకొని తిప్పుతుంటే చాలు. ముందర ఇంకొక బండి మనకు టచ్ అయింది. ముందరనే ఉంది క్రెటా, తెలంగాణ వాసి. వీళ్ళందరూ అయోధ్య పోతున్నట్టున్నారు. అట్ట పోతాడేంది, 3 లేన్ అనుకుంటున్నాడు ఎట్లా? అమ్మ బాబోయ్, లారీలన్నీ ఘాటు దగ్గర జాముడు కంప్లీట్లీ. ఇక్కడ 3 లేన్ వేసాడు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనము మధ్యప్రదేశ్లోకి కూడా అడుగు పెట్టేసినాము. సియోని క్రాస్ అయినాము ఇప్పుడే. సో సియోని క్రాస్ అయినామంటే నెక్స్ట్ లక్నడోన్ అనమాట. ఈ టోల్గేట్ తర్వాత లెఫ్ట్కి ఒక డైవర్షన్ ఉంటుంది, NH44. ఆ డైవర్షన్ తీసుకుంటే అయిపోతుంది. వేరే రూట్ కూడా ఉంది, బట్ కొత్త రూట్ తీసుకొని మళ్ళీ వద్దు.
నేషనల్ హైవే మీదనే ఉండాలి. మనము నేషనల్ హైవే మీద ఉంటేనే మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు వస్తారు సపోర్ట్ వాళ్ళు. టీ బ్రేక్ తీసుకున్నాము. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి మధ్యప్రదేశ్లో కూడా. మనము ఫ్యూయల్ కొట్టించుకోలేదు యాక్చువల్గా. 383 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఇంకా మహారాష్ట్రలో ఎంత ప్రైస్ ఉందిరా? 95 కదా, 95 అలా ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కొట్టిద్దామంటే ఇక్కడ 99 ఉంది. సో మేము ఏం చేస్తామంటే ఇక్కడ 10 లీటర్లు కొట్టిస్తాము. 10 లీటర్లు కొట్టించుకుంటే నెక్స్ట్ మనకు యూపీ వరకు వచ్చేస్తుంది. యూపీలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అయిపోతుంది. యూపీలో ఎంత ఒక 92 93 ఉంది. ఇంకా ఎక్స్ట్రా సేవ్ అవుతాయి మనకి. చాలా బాగుంది రోడ్ అయితే మాత్రం. ఎక్కడి వరకు ఇట్లా ఉందో తెలీదు, బట్ చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు లక్నడోనా వరకు ఇలాగే ఉంటుంది రూటు. లక్నడోనా తర్వాత నుంచి కొంచెం వరస్ట్గా ఉంటే ఉండొచ్చేమో. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. మేము 5:30కి అట్లా స్టార్ట్ అయినాము. 1.5 అవర్ వచ్చినాము. 1.5 అవర్లో మేము అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ ఈజీగా వచ్చి ఉంటాము. ఝాన్సీ 528 కిలోమీటర్లు. ఈరోజు నాకు తెలిసి ఝాన్సీ అవుతుంది మనది స్టాప్. కాకపోతే ఇంకా 538 కిలోమీటర్లు ఉంది. కవర్ చేస్తామా చేయలేమా అనేది తెలియదు, కానీ ఝాన్సీ వరకు అయితే వెళ్ళాలి మనము. లక్నడోన వచ్చేసినాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటున్నాము ఆన్ ద వేలో. హోమ్ మేడ్ పీనట్ బటర్ ప్లస్ బ్రెడ్. ఆగిస్తే టైం వేస్ట్ అనేసి రన్నింగ్లోనే శివ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇద్దరం తినేద్దాం. టేస్టీ పీనట్ బటర్ బాగుంది. దీంట్లో హనీ ఇంకా సాల్ట్ లైట్గా చేసిన టేస్ట్. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకా డైవర్షన్ ఉంటుంది చూసుకోరా. 1.6 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకొని పోయినామంటే స్ట్రైట్ వెళ్తే జబల్పూర్ వెళ్తారు. స్ట్రైట్ వెళ్తే లోకల్కి వెళ్తాం. లక్నడోన లోకల్కి వెళ్తారు. సో మనం జబల్పూర్ పోలేదు కాబట్టి లెఫ్ట్ తీసుకుంటాం. ఎగ్జిట్ అంటే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనమేం డైవర్షన్ తీసుకోవట్లేదు. NH44 తిరుగుతుంది అనమాట. ఇట్లా తిరుగుతుంది. మనం స్ట్రైట్గా పోయేది యూపీ లోపలికి వెళ్ళిపోతుంది. అది NH34. అది అయోధ్య అటు సైడ్ వెళ్ళిపోతుంది. వర్షం లేదు. టెంపరేచర్ 35 ఉంది. టైమ్ ఈజ్ అరౌండ్ 8:15 అవుతుంది. ఝాన్సీ 413 కిలోమీటర్లు. నర్సింగ్పూర్ వెళ్ళాలి మనం. 69 కిలోమీటర్లు నర్సింగ్పూర్ ఉంది. నర్సింగ్పూర్ తర్వాత సాగర్ వస్తుంది. సాగర్ తర్వాత ఝాన్సీ వస్తుంది. 300 కిలోమీటర్ల రేంజ్ ఉంది. చూద్దాం, వచ్చేస్తుంది. పెద్దగా ఇదేం లేదు. చూసి 100 కిలోమీటర్స్ రేంజ్ రాగానే కొట్టించేస్తాం. ఒక 10 లీటర్లు కొట్టిస్తే సాగర్ తర్వాత యూపీలోకి అడుగు పెడతాం కాబట్టి లలిత్పూర్లో మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ సేవింగ్ అనేది సూర్యాపేట నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఆదిలాబాద్ వరకు వచ్చేలాగా ఒక 500 కిలోమీటర్ల రేంజ్ వచ్చేలాగా కొట్టించుకొని మహారాష్ట్రలో కొట్టించుకుంటే మనకు సేవ్ అయ్యేదే. కానీ లైక్ మనం ట్యాంక్ టు ట్యాంక్ ఒకటి చెక్ చేద్దాము అన్న ఇదితోటే కొట్టించాం. ఒక ఫుల్ ట్యాంక్ ఎంత తీయొచ్చు కిలోమీటర్స్ అనేది దానికోసం. సో ఇప్పటి వరకు 824 కిలోమీటర్లు నడిపాము ఫ్రెండ్స్. ఫైనల్గా మనం నర్సింగ్పూర్ కూడా వచ్చేసినాము. ఇక్కడ నుంచి సాగర్ 135 కిలోమీటర్స్ ఉంది. బాగున్నాయి రోడ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. 900 కిలోమీటర్స్ అనమాట మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది. సో ఈ 900 కిలోమీటర్స్లో ఒక 100 కిలోమీటర్స్ అలా ఇబ్బంది పడ్డాము. బట్
మరీ అంత ఓవర్గా కూడా కాదు, మంచి స్పీడే మెయింటైన్ చేసినాము అన్ని ప్లేసెస్లో కూడా. బెస్ట్ ఉన్నాయి ఈసారి రోడ్స్, చాలా బాగున్నాయి. కాకపోతే ఎంపీ మీరు టచ్ అయినప్పుడు లైక్ రోడ్ల మీద ఆవులను చూసుకోండి, ఆవులను చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే లైక్ ఎప్పుడు ఎలా ఉరికొస్తాయో తెలియదు కాబట్టి ఆవులు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ ఈ రూట్లో పెద్దగా మీకు రెస్టారెంట్స్ కూడా ఏం కనిపించవు, అన్ని దాబాలే ఉంటాయి. బెటర్ ఏమైనా తినడానికి క్యారీ చేయండి. దాబాలలో కొనుక్కోవచ్చు, బట్ ఏదైనా ఫుడ్ మీరు క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట. ఏదైనా పెద్ద రెస్టారెంట్ దొరికితే కనబడితే అక్కడనే పార్సల్ తీసుకోవడము ఇట్లాంటివి చేయండి. సో దట్ ఆన్ ద వేలో మీరు తినేయొచ్చు. టెంపరేచరు 35 degrees ఉంది. మన కారు 56,000 kilometers కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడే 56,000 మార్క్ కంప్లీట్ అయింది. శివ వచ్చేసి వాడు డేటా, నిన్న మొత్తం బ్లాగ్ ఉంది కదా, అదంతా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. వాడు ఎడిటింగ్ చేసేసుకుంటాడు. ఇంకా ప్రజెంట్ టైం 9 అవుతుంది. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము, స్పాట్ ఏదైనా వెతుక్కొని. నాకు తెలిసి సాగర్ దాటినాక చూద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాము. ఇప్పుడు సాగర్ 135 అంటే మాకు 2 గంటలు ఈజీగా పడుతుంది. సో 11 అవుతుంది. 11 o'clock అట్లా మేము చూసుకున్నాం అనుకోండి, సాగర్ అవుట్స్కట్స్లో సెట్ అన్నమాట. మంచిగా కుక్ చేసుకొని అక్కడ ఒక 1 hour టైం పోయినా కానీ ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా కొట్టేయచ్చు. ఝాన్సీ వచ్చేసి 335 kilometers అట్లా ఉంటుంది అంతే. సాగర్ నుంచి ఝాన్సీ ఒక 200 kilometers ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ రోడ్డు చాలా క్రౌడీగా ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది. యూపీలో మొత్తం ఫుల్ క్రౌడ్ మొత్తం ఉంటారు అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ ఒకటే ప్రాబ్లం అవుతుంది, దాన్ని తప్పించి అంతా నార్మలే. ఇంకా రోడ్డు అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ సైడ్స్లో చూస్తున్నారు కదా ప్లేట్స్, ఇవన్నీ మొత్తం ఇంకా గ్రీనరీ లేక మొత్తం ఎండిపోయినాయి ఎండలకి. వర్షాలు పడితే మాత్రం 1-2 వర్షాలు పడితే మాత్రం క్రేజీ అవుతాయి. మంచి గ్రీనరీ తోటి అవుతాయిలే, కానీ వర్షాలు పడాలి అంతే. జూన్లో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మొత్తం గ్రీనరీ అవుతుంది. నెక్స్ట్ మంత్ వచ్చే వాళ్ళకైతే ఫుల్ గ్రీనరీ. ఫైనల్గా సాగర్ కూడా వచ్చేసినాము. సాగర్ ఇటు లెఫ్ట్కి తీసుకుంటే సాగర్ సిటీ లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం సాగర్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాము మన లలిత్పూర్ సైడ్. ఇంకా ఝాన్సీ చూడండి 207 kilometers ఉంది. 207 kilometers పోవాలి. ఒక స్పాట్ దొరికింది హైవే మీద నుంచి, అది హైవే. ఇట్లా లోపలికి వచ్చినాము, ఇట్లా చెట్టు ఉంది, చెట్టు కింద కార్ ఆపినాము. అది రైస్, అది కర్రీ వండేసిన పెట్టుకున్నాం. ఎగ్ కర్రీ, రైస్ వండేసినాము. సో ఇంకా తినేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడమే. ఎట్లుందిరా కర్రీ? సూపర్. అబ్బా. సో అది 40 degrees ఉంది ఎండ, అయినా కానీ ఇంకా వండినాం ఇక ఓపిక తోటి. మళ్ళీ బాగాలేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం వండాడు. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12:26. హాఫ్ అన్ అవర్లో వండేసినాము. ఇంత గాలి వస్తుంది కాబట్టి, గాలి రాకపోయి ఉంటే ఒక 20 minutesలో ఫటాఫట్ అయిపోతుండే. అది తినేసి అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ రోడ్డు మీద కలుద్దాం.